ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్ అంతా ఫారెస్ట్ లో ఉన్న చెట్ల నుంచి వస్తుంది అనుకుంటాం, కానీ ఇది నిజం కాదు. మనం పీల్చే ఆక్సిజన్ లో 50% సముద్రం నుంచి వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. భూమి మీద లైఫ్ కి కావాల్సిన దాంట్లో అబౌవ్ 50% ఆక్సిజన్ సర్ప్రైజింగ్లీ సముద్రం నుంచే వస్తుంది. అది ఎలా అంటే, సముద్రంలో ఉండే ఆల్జీ అనే మైక్రోస్కోపిక్ ఆర్గానిజం ఎర్త్ మీద లైఫ్ కి కావాల్సిన ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ భూమి మీద ఉన్న చెట్లలాగే ఇవి కూడా ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఆల్జీలో 70,000 కన్నా ఎక్కువ డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. వీటిలో కొన్ని రోజుకి 2 feet హైట్ పెరుగుతాయి. ఈ ఆల్జీని సైంటిస్ట్ ఎర్త్ కి ఉన్న ఇన్విజిబుల్ లంగ్స్ అని పిలుస్తారు. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే నాసా దీన్ని స్పేస్ లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ వేస్ట్ ని రీసైకిల్ చేయడానికి యూజ్ చేయాలి అని ఆల్జీ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇంకా ఇదే స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ కి ఫ్యూచర్ ఫుడ్ కూడా కాబోతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆల్జీని యూజ్ చేసి బయోఫ్యూల్ కూడా తయారు చేయొచ్చు. ఫ్యూచర్ లో అన్ని వెహికల్స్ బయోఫ్యూల్ తో నడిచేలా దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇది పూర్తయితే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్యూల్స్ ని ఇది రీప్లేస్ చేస్తుంది. అప్పుడు మనకి అన్లిమిటెడ్ ఫ్యూల్ దొరుకుతుంది అండ్ నేచర్ కి కూడా దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.